వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే కాదు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 10 రోజులుగా కూడానైతే ఒక విషయం, ఒక వార్త అయితే అందరిని భయాందోళనకైతే గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ వార్త వినంగానే అందరూ భయపడ్డారు. ఊర్లల్లో భయపడ్డారు. ఇక్కడ హైదరాబాద్‌లో భయపడ్డారు. ముసలక్కలు కూడా భయపడ్డారు. అవ్వలు, అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు. ఎందుకంటే అంత భయంకరమైన వార్త మరి మీర్పేట వార్త. ఈ మీర్పేటకి సంబంధించిన జిల్లెలగూడల మరి భార్యను ఉడకబెట్టిండంట సంపేషి అని కూడా చాలా మంది కూడా గిట్లెట్లా చేస్తారు, గిదెట్లా ఇదైతుంది, సాధ్యమవుతుందా, గిన చెయ్యలేదు, అసలు ఆయన ఒక్కని వల్ల అవుతుందా, ఇవన్నీ కూడా మస్తు రకాలుగా కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇవన్నీ మనం విన్నాం. అది కూడా కానీ ఎట్టకేలకైతే ఇప్పుడు ఈ కేసుని, ఈ మీర్పేట్ల వెంకటమాధవి, ఆ వెంకటమాధవిని చంపిన గురుమూర్తిని పోలీసులు పట్టుకురు కదా. మననైతే మనకు తెలుసు, వారం రోజుల క్రితమే మరి పట్టుకురు. వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మొత్తం కూడా మరి ఆయనను విచారించారు కూడా. కానీ పోలీసులకే ఆయన సవాల్ విసిరిండు అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే నా భార్యను చంపింది నేనే, కానీ మీకు ఒక్క ఆధారం కూడా దొరకదు, మీకు శాతనైతే ఆధారాలతోటి పట్టుకొర్రి, నేనే నిందితున్నని నిరూపించుర్రి చూద్దామని చెప్పేసి పోలీసులకు కూడా సవాల్ విసిరిండని కూడా మనకు తెలుసు. అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ మనిషికి. మరి ఈ దేశంలో ఒక సైనికుల లెక్క పనిచేసి వచ్చిన ఆయన 15 సంవత్సరాలు ఏకతాటిగా ఒక జవాన్ లెక్క పోరాడి వచ్చిన ఆయన, అట్లాంటిది ఇలా ఇంట్లో పెళ్ళాన్ని చంపుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది, దేనికి ఏర్పడ్డది, ఈ విషయాలన్నిటిపైన కూడా అసలు నిజంగా ఈయన అట్లనే చంపిండా భార్యని, ఆయన చెప్పినట్టుగానే కుక్కర్లో ఉడకబెట్టి మాంసాన్ని తీసి ముక్కలు చేసి, ఇదంతా కూడా ఎందుకంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే, ఇంత దారుణమైన ఘటన ఎవరు చేయొద్దని చెప్తున్నా. మరి ఇది నిజమా అబద్ధమా అనే ఒక డైనమాలనైతే మరి ప్రజలందరూ కూడా, జనాలైతే అల్లకల్లోలం అయిపోయి భయాందోళనకు కూడా గురైపోయి, ఇంట్లో కనీసం ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఇదైతే వాస్తవం, జగమెరిగిన సత్యం అని కూడా చెప్పుకోవాలి. కానీ ఆ పంచాయతీ పెట్టుకుందామంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎక్కడ ఏదన్నా అడుగుదామన్నా ఎక్కడ గొడవ అవుతుందో, ఎక్కడ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనే భయానికైతే ఇంట్లో కుటుంబ సభ్యులైతే మరి ప్రవర్తించిన ప్రవర్తనలు కూడా మనం చూసినాము. అదే కాకుండా గింత లెక్కన ఎట్లా చేస్తారని అక్కడ మీర్పేట జనాలందరూ కూడా, జిల్లెలు కూడా ప్రాంతంలో ఉన్న జనాలందరూ కూడా కొంచెం అయోమయ స్థితికి కూడా భయాందోళనకు గురయ్యారు. అవి మనం కూడా చూసినాము. కానీ ఎట్టకేలకు పోలీసులు అయితే మరి తేల్చారు, ఈ గురుమూర్తి చేసిన నిజంగా భార్యను చంపిన ఈ మర్డర్ కేసు ఏంది, అసలు ఇది నిజమా అబద్ధమా, నిజంగా చంపిండా లేకుంటే ఎక్కడన్నా దాచిపెట్టి ఇది మిస్సింగ్ కేసు కింద పెట్టిండా, ఈ అన్ని కోణంలో చాలా మందికి చాలా అనుమానాలు అయితే ఉండే. అందుకు అవన్నిటిని కూడా ఛేదించిరియాల మన తెలంగాణ పోలీసులు అని చెప్పొచ్చు. ఆ ఛేదించి కూడా ఏం జరిగిందయ్యా ఇక్కడ అని అంటే కూడా, ఈ గురుమూర్తి మరి వెంకటమాధవిని మంచిగా 10 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసు. 2 పిల్లలు కూడా, ఒక పాప బాబు. మరి వీళ్ళతోటి సాఫీగా సాగాల్సిన జీవితాన్ని ఇంత అల్లకల్లోలం ఎందుకు చేసుకుండు అంటే, దీని వెనుక దాగున్న రహస్యం ఏంటంటే, ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు భార్యను చంపేదాకా వెళ్ళిండు, ఈ అన్నిటి మీద అసలు ఎలా చంపిండు, తన ప్లాన్ ఏంటి, ఇవన్నిటిపైన కూడా పోలీసులు అయితే మరి ఛేదించి మంచి వివరాలను రాబట్టి కూడా ఈ కేసును తేల్చేసిరని కూడా చెప్పొచ్చు. అసలు విషయం ఏం జరిగిందంటే, మరి గురుమూర్తికి వెంకటమాధవికి ఇద్దరికి కూడా ఒక 3 సంవత్సరాలుగా వాళ్ళకు పంచాయతీలు అయితేనే ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకు చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ గురుమూర్తి కాంప్రమైజ్ అవ్వలేదు, ఇటు వెంకటమాధవి కాంప్రమైజ్ అవ్వలేదు. దీని వెనుక రహస్యం ఏంటి అంటే, గురుమూర్తికి తన సొంత గ్రామంలో ఒక వివాహేతర సంబంధం ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయిని, పెళ్లిగాని అమ్మాయితో తనకు అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి తను ఆర్మీలో పనిచేసి వచ్చి కూడా ఇక్కడ చిన్న చితక పనులల్లో ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్న తను తన సొంత ఊర్లో కూడా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉండడం బట్టి వెంకటమాధవి అది తట్టుకోలేకపోయింది. ఏ భార్య కూడా తట్టుకోలేంది అది.
ఏ భర్త కూడా ఇంకొక అమ్మాయితో సావాసం చేస్తున్నాడంటే ఏ భార్య తట్టుకోదు. అందుకే తను వద్దు, ఇది మానుకోవాలని చెప్పేసి కూడా గురుమూర్తిని తను పదే పదే అడగడము, అట్లనే మన ఊరికి వెళ్దాము పద అన్నప్పుడు నేను ఊరికి రాను, ఇక్కడే చేసుకుందాం అనడంతో కూడా ఈ గొడవలు కూడా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టినాయి. అదే కోణంలో సంక్రాంతి పండగప్పుడు కూడా 13వ తారీఖున అదే కోణంలో ఊరికి వెళ్దామని మరి గురుమూర్తి వాదించడంతో వెంకటమాధవి వద్దు అని చెప్పడంతో మరి ఇక్కడ గురుమూర్తి అక్క ఎవరైతే ఉన్నారో ఆ అక్క దగ్గరికి హైదరాబాద్లోనే ఉంటది, తను పిల్లల్ని భార్యను తీసుకొని గురుమూర్తి అక్కడికి వెళ్ళడం జరిగిందట. అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి మళ్ళా 15వ తారీఖున పిల్లల్ని అక్కడే పెట్టేసి మరి ఈ మాధవిని తీసుకొని రావడం జరిగింది. మాధవిని తీసుకొని వచ్చి మళ్ళీ 15వ తారీఖు సాయంత్రానికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 15వ తారీఖు రాత్రే మళ్ళీ మాధవిని తీసుకొని ఇంటికి రావడం జరిగింది. ఆ వచ్చినాక 16వ తారీఖు పొద్దున్నే వీళ్ళకు గొడవ మరింత ఎక్కువైపోయి అప్పుడు తను ఇదే సమయం అనుకున్నాడో ఎలా అనుకున్నాడో తెలియదు, కానీ ఎంత క్లుప్తంగా చెప్తున్నాడట పోలీసులకి. పక్కనంతా ఖాళీ ప్లేస్ ఉంది, ఈ పక్క బిల్డింగ్ చూస్తే అందరూ పండగలకు వెళ్ళిపోయారు, మా బిల్డింగ్ అంతా కూడా పండగలకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా మారిపోయింది, కాబట్టి ఇదే అనుకూలమైన సిచ్యువేషన్ అనుకున్నాను, సమయం అనుకున్నాను, మాకు గొడవ పెరిగిపోయింది. గొడవ పెరిగిపోవడంతో కూడా ఆ తాలిబొట్టును తీసి నా మొహాన విసిరేసింది, ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి అప్పుడు నేను గోడకేసి కొట్టడం జరిగింది. ఆ గోడకేసి కొట్టినప్పుడే తన తల భాగం ఏదైతే ఉందో వెనక సైడు ఆ తల భాగం చితికిపోయి తను పడిపోయి చనిపోవడం జరిగింది. ఆ బాడీని మాయం చేయడానికి నేను నిందితుడిగా నిరూపణ కావద్దు అంటే, నేను తప్పించుకోవాలి ఈ హత్య నుంచి అంటే ఏం చేయాలి అనే ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాను అని చెప్పుకొస్తున్నాడు తను. ఒక బకెట్లోనే ఒకటేసారి బకెట్లో స్టోర్ చేసి ఆ ఒక్కసారి తీసుకెళ్ళి అక్కడ పడేయడం జరిగింది. మరి తల భాగం గట్టి భాగం కదా, మరి ఏం చేశావు, ఎలా చేశావు, అంత తొందరగా చూర్ణం అవ్వదా అంటే ఆ తల భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో పడేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్లారట. ఎలా ఉందయ్యా ఇంత ధైర్యము, ఎలా వచ్చిందంటారు? ఒక మనిషిని చంపే హక్కు నీకెవడిచ్చాడు? ఎవరు రాసి పెట్టి ఇచ్చారంటే, ఒక తల్లిదండ్రులు ఆడపిల్లను కని నీకు అప్పచెప్తున్నారంటే నువ్వు సంపుకో అని చెప్తున్నారా? చంపే హక్కును నీకు రాసిచ్చారా? లేదు కదా. భార్య అంటే నా కూతుర్ని కన్నాము, పెంచాము, నీ చేతిలో పెడుతున్నాము, మంచిగా చూసుకొనైనా ఇద్దరు కలిసి మంచిగా బతకండి, పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండండి అని ఏ తల్లిదండ్రులైనా కానీ ఒక ఆడపిల్లని నమ్మకంతో ఒక మగాడి చేతిలో పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు చేసింది ఏంది? భార్యతో 10 సంవత్సరాలు కాపురం చేసి తనతో సేవలు చేయించుకొని తనతో 2 పిల్లల్ని కన్నాక తనని మంచిగా చూసుకోవడం పక్కన పెట్టి ఈరోజు తనని చంపి ముక్కలుగా చేసే హక్కు నీకెవడిచ్చాడు? ఎక్కడ పోతుంది సమాజము? ఒక ఆర్మీ జవాన్ అయ్యుండి ఇక్కడున్న ప్రజలకి ఏం నేర్పిస్తున్నావు, ఏం చెప్తున్నావు? అలాగే మళ్ళీ అదే రోజు అక్కడే పిల్లలు ఉన్నారు కాబట్టి తనని చంపేసినాక కూడా అదంతా క్లీన్ చేసి నెక్స్ట్ డే పిల్లల్ని తీసుకొచ్చాడట ఇంటికి. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లలుండి నాన్న అమ్మేది అని ఆ పిల్లలు అడుగుతుంటే, ఎందుకంటే కనిపించట్లేదు అమ్మ ఎక్కడ కూడా. కనిపించకపోతే లేదు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది, అమ్మ వస్తుంది అని చెప్పాడట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉండి లేదు నాన్న ఇంట్లో ఏదో స్మెల్ వస్తుంది, అమ్మ ఎక్కడ పోయింది, అమ్మకు ఫోన్ చేయనంటే లేదు నేను అమ్మని తీసుకొస్తాందుకు వెళ్తున్నా అని పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేశాడంట. ఎంత దుర్మార్గుడు అనుకోవచ్చు. తాళమేసి ఆ రోజంతా కూడా బయట గడిపేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డేనే ఇదంతా ఎట్లనో ఉంది వ్యవహారము, నా మీదకి వచ్చేటట్టుందని భయపడిపోయి అప్పుడు పోలీసుల దగ్గరికి మీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య మిస్ అయింది అని చెప్పి ఒక కంప్లైంట్. ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత ఇచ్చేసాడంటారు, ఎంత దుర్మార్గమైన, ఎంత సైకోయిజం అనుకోవాలి. ఇలాంటి చేష్టలు చేస్తే రేపు సమాజము ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఒక అక్రమ సంబంధం వల్లే కదా. ఎందుకంటే పోలీసులకి ఇవన్నీ కూడా పోలీసులు ఎంత అడిగినా చెప్పకపోతే మాధవి మేనమామను పిలిపించినప్పుడు ఆ మాధవి మేనమామ ముందు ఇవన్నీ కూడా ఆ దుర్మార్గుడైన గురుమూర్తి రివీల్ చేయడం జరిగింది. అక్కడ చెప్పడం జరిగింది, ఇదంతా చేశాను నేనే పకడ్బందీగా అని.
మొత్తానికి మాధవిది మర్డర్ కేసు అని పోలీసులు తేల్చేశారు. కానీ ఇలాంటి వాడి కోసము ఇంకా ఉంది, ఇంకా దానికి సంబంధించిన హత్య చేసినప్పుడు తను ఏమేమో ఎవిడెన్స్ వాడాడు అనేది, ఆ ఎవిడెన్స్ అన్ని కూడా పోలీసులు సేకరించడం జరిగింది, వాటిని సీజ్ చేయడం జరిగింది. కోర్టులో త్వరలో అప్పజెప్పబోతున్నారు. అదే విషయము అదే కోణంలో కూడా మరి మాధవి తల్లిదండ్రులని, ఇటు గురుమూర్తి తల్లిదండ్రులని, మాధవి పిల్లల్ని, ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో బంధువులు, వాళ్ళందరినీ కూడా మరి ఎంక్వైరీ చేసే భాగంలో చాలా కఠినంగా కూడా పోలీసులు వాళ్ళ పాత్రను వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. అది కాదనట్లేదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏందమ్మా అనంటే, ఒక భార్యని భర్త అంత క్రూరంగా చంపాడు అంటే రేపు సమాజం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? దీనికి తగ్గట్టుగా అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పి మా హిట్డి ద్వారా నేను ముందుకొచ్చాను. ఏంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు, నేను నిజంగా చెప్తున్నా, ఎందుకంటే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు, భర్తలు చనిపోవట్లేదా ఆడవాళ్ళ వల్ల అని మీరు అంటుండొచ్చు. కాదనట్లే, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైతే మూర్ఖులు ఉంటారో, వాళ్ళ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంది, తప్పుడు దోవలో వెళ్తుంది, వాళ్ళు వినట్లేరు అనుకున్నప్పుడు వెంటనే విడిపోవడానికి ప్రయత్నించండి. విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు బతకండి. అక్కడ వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వస్తే, భార్యాభర్తల మధ్య ఇలాంటి విభేదాలు వస్తున్నాయని తెలిసినప్పుడు అది మరణం దాకా, అది ఆత్మహత్య కావచ్చు, హత్య కావచ్చు, మరణం దాకా వెళ్లకుండా వీళ్ళిద్దరు విడిపోయి కూడా కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర పిల్లల్ని పెట్టుకొని సంతోషంగా ఎవరి జీవితాలు వాళ్ళు బతకండి. కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవడియలేదు, ప్రాణాలు తీసుకునే హక్కు కూడా ఎవడు ఇవ్వలేదు మీకు. ఎందుకంటే ఇది మనం క్రియేట్ చేసుకున్న ప్రాణం కాదు. అలాంటప్పుడు ప్రాణం తీసుకునే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానుకుంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది, బతుకులు సంతోషంగా ఉంటాయి. చిద్రవద కాదు, హత్యలకు, ఆత్మహత్యలకు, ఇలాంటి అఘాయిత్యాలకు దారి అనేది దొరకదు. ఒక సంస్కృతిని మనము పాటించిన వాళ్ళం అవుతాము, ఒక ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇయ్యాల రేపు ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సిందే. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ ఒక ఉద్యోగాన్ని వాళ్ళు సంపాదించుకుంటే ఈ రోజున భర్త ఇలాంటి చేతలు చేసినా కానీ ఇంకొక ఆడదాని పట్ల వెళ్తున్నాడు, తన బిహేవియర్ మారిపోయింది అన్నప్పుడు ఒంటరిగా బతికి పిల్లల్ని కూడా బతికించుకొని వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి ఒక ధైర్యంగా నిలబడుతుంది. కాబట్టి ఆ ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఫస్ట్ ఆ మహిళ అనేది పెంచుకోవాలని నేను చెప్తున్నా. అంతేకాకుండా నా భర్త అంటే నాకు పిల్లలు ఉన్నారు, రేపు నా భర్తను వదిలేసి నేను బతికితే ఏమైపోతానో, నలుగురు ఏమనుకుంటారు అంటే, ఈ రోజు నీ పిల్లలకు నువ్వే లేకుండా పోయినావు కదా తల్లి. నిజమే కదా, అటు తండ్రి లేడు, ఇటు తల్లి లేరు. ఇలాంటి కసాయి తండ్రి దగ్గరికి పిల్లలు రేపు వెళ్తారా? వెళ్ళరు కదా. ఈ రోజున నువ్వు బతుకుంటేనైనా కనీసం అతను వదిలేసి నువ్వు బతుకుంటే నీ పిల్లల్ని చూసుకునేదానివి కదా. ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పుడు చాలా మంది అప్డేట్ అయ్యారు కదా మొబైల్ ఫోన్లు పట్టుకొని కూడా. ఆ మొబైల్ ఫోన్లలో అంత భయంకరమైన అలాంటి చెడు అలవాట్లను నేర్చుకునే బదులు కొంచెం మంచి అలవాట్లను నేర్చుకోండి. ఆడవాళ్ళు మనోస్థైర్యాన్ని పెంచుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లు ఏర్పడుతున్నాయంటే ముందుగానే ఇది దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని వెళ్ళిపోండి అక్కడి నుంచి. కొన్ని రోజులు దూరంగా ఉండండి తన మార్పు వచ్చేంత వరకు, లేదా శాశ్వతంగా తనను వదిలేయండి. తన బతుకు తనది, నీ బతుకు మీది బతుకుతారు. అలాంటప్పుడు ఇలాంటి ఆటికి దారి తీయదు. ఇలా ఎవరు కూడా చేయడానికి ముందు పడరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొకటి, ఎవరైనా సరే ఇలా మీద అటాక్ చేశారు, అది భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆఖరికి అంటే తాళి కట్టినంత మాత్రాన తనకు లొంగిపోవాలి అనేది రాసిపెట్టి లేదు. ప్రాణం మీద హక్కు లేదు ఎవరికైనా సరే. అందుకు అది తాళి కట్టిన భర్త అయినా సరే తన ప్రాణం తీయడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు తను కూడా తన సేఫ్టీ కోసము తనతో పోరాడక తప్పదు. పోరాటం చెయ్యాలి అంటే తన నుంచి తనను రక్షించుకోవడానికి తనతో ఫైట్ అయినా చేసి పోరాడొచ్చు, లేదా అప్పటికప్పుడే వెంటనే తలుపులు తెరుచుకొని రావడమా, లేకపోతే బయటికి గొడవ ఎక్కువ అవుతుందనే సిచ్యువేషన్లో బయటికి తప్పించుకొని రావడమా, పక్కన ఉన్న వాళ్ళని పిలవడమా, సెల్ ఫోన్ అందుబాటులో ఉంటే తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పుకోవడమా, ఇలాంటివి చెయ్యండి. చేస్తేనే ఆత్మరక్షణ అనేది కలుగుతుంది ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి దుర్మార్గులకు మాత్రము చట్టం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని
ఖచ్చితంగా కఠిన శిక్షను అమలు చేసి ఇంకెవరైనా ఇలాంటి ఆలోచన చేయాలనే వాళ్ళు భయపడే రీతిలో తనకు శిక్షను అమలు చేయాలని కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. మరి పోలీసులు చాలా కష్టపడి కూడా గురుమూర్తి మర్డర్ కేసు మిస్టరీని మాత్రము ఛేదించడంలో చాలా కృషి చేశారని కూడా ఒప్పుకోవాల్సిందే. చేశారు కూడా, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం పాత్ర న్యాయస్థానం పోషించాలి, ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం పోషించి తీరి ఖచ్చితంగా ఇక్కడ సమాజానికి న్యాయం జరిపించాలి. ఆ దుర్మార్గుడికి మాత్రము కఠినమైన శిక్ష పడాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. మరి మరో సమస్యతోటి కూడా, అంటే ఇప్పటి వరకు మీకు అందరికి ఎందుకంటే ఇవి తెలియాలి కాబట్టి మరో సమస్య మీరు ఎదుర్కోవద్దని చెప్పేసి మా హిట్ టీవీ ద్వారా చెప్తున్నాం. కాబట్టి మొత్తానికి మనం ఏదైతే విన్నామో, ఎంత క్రూరంగా అయితే మర్డర్ చేశాడో అలాగే చేశాడు ఆ దుర్మార్గుడు, అది రుజువైపోయింది. కాబట్టి ఇక మీదట ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండి మనసు పెట్టి ఆలోచించి గొడవలకు దారి తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.